సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యాధరి డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విశేష లక్షణాలు ఉన్నాయని, భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉందన్నారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ పలు అంశాలను ప్రపంచంలోనే పలు దేశాల రాజ్యాంగ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి అనేక చర్చోపచర్యలు నిర్వహించి మనకు రాజ్యాంగాన్ని అందించారన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు నేరుగా తమను నడిపించే వారిని ఎన్నుకునే విధానం ఉందన్నారు. స్వాతంత్ర్యం రాకమునుపు సమాజంలో ఉన్న తారతమ్యాలను దృష్టిలో ఉంచుకొని అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ అందరితో సమాన హక్కులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించేలా రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు. ప్రజల దైనందిన జీవితంలో రాజ్యాంగం ఒక భాగమై ఉందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు అనుసరించి చట్టాలు రూపొందించడం జరిగిందన్నారు. చాలా చక్కగా వివరించారు. మన రాజ్యాంగం అనేది ఇట్ హస్ మెనీ స్పెషల్ ఫీచర్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అండ్ వీ టుక్ లార్జర్ పీరియడ్ టు ఫార్ములేట్ దట్ కాన్స్టిట్యూషన్. దగ్గర 2-3 సంవత్సరాలు కమిటీ అనేది కూర్చొని, డ్రాఫ్టింగ్ కమిటీ కూర్చొని, కాన్స్టిట్యూషన్ కమిటీ కూర్చొని ఎన్నో ఒరేషియస్ స్పీచెస్ చెప్పి, కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అని చెప్పి వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్. సో ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళు డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేసి మనకి కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. సో ఇవి ఫీచర్స్ ఉన్నాయి, చేసుకున్నాము, ఇవన్నీ ఓకే. బట్ ఎందుకు ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ అనేది అవసరం? సో కాన్స్టిట్యూషన్ లేకపోతే ఏమవుతుంది? ఒక కాన్స్టిట్యూషన్ లేని పక్షంలో ఏమవుతుందంటే, ఎవరైతే మనకి కంట్రీకి హెడ్గా కూర్చొని ఉంటారు, ఎక్కడ కూడా ఒక లిఖితపూర్వమైన ఆదేశాలు లేవు, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఏ విధంగా గవర్న్ చేయాలి అని అన్నప్పుడు ఆ పైన కూర్చునే ఒక మనిషి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆ కంట్రీ అనేది గవర్న్ చేయబడుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ మన ముందు కాలంలో రాజులు ఉండేవారు. సో రాజు ఏదనుకుంటే ఆ విధంగా మనకి పరిపాలన జరుగుతూ ఉండేది. ఆ రాజు మంచి వాళ్ళు అయినప్పుడు రాజ్యం సుసంపన్నంగా ఉండేది, లేని పక్షంలో ఇబ్బందులు పడేవారు. సో ఈ విధంగా ఒక మనిషి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద, లేదు ఒక కింగ్డమ్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఒక దేశం అనేది డిపెండ్ అవ్వకూడదు. మనము ఏన్షియంట్ మెడివల్ దాటి ఇప్పుడు మోడర్న్ యుగంకి వచ్చి ఉన్నాము. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది, సో మనం అంటే ప్రజలు, దేశ ప్రజలు మనం కూర్చొని డిసైడ్ చేస్తాం ఎవరు మనల్ని పరిపాలన చేయాలి. సో వీ డోంట్ ఈవెన్ యూజ్ ద వర్డ్ పరిపాలన, వీ యూజ్ ద వర్డ్ గవర్న్. రూల్ అనేది మనం వెళ్ళట్లేదు. సో ఎవరు మనల్ని గవర్న్ చేయాలి, దానికి మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు మనల్ని గవర్న్ చేయాలి. దాంట్లో అన్ని వాల్యూమ్స్ అన్ని అయిన తర్వాత ఒక 7-8 మంది ఇప్పుడు ఎవరైతే డిఆర్ఓ గారు పేర్లు మెన్షన్ చేశారు, సో వాళ్ళందరూ కూడా టీటీ కృష్ణమాచారి గారు కావచ్చు, కేఎం మున్షి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఫైనల్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన అంబేద్కర్ గారు ఉండి రూల్స్ జరుగుతున్నాయి, దాంట్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం యాక్ట్ చేసుకున్నాము. మేము కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ లైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు జరగాలి. ఈక్వాలిటీ, లిబర్టీ, ప్రతి ఒక్కరికి సేమ్ ఆపర్చునిటీ రావాలి. ఎక్కడెక్కడైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము కరెక్ట్గా ఈక్విటీ అంటారు, కానీ ఈక్వాలిటీ కాదు. వెనుకబడిన వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇదే వాల్యూస్తో ఇప్పటికీ కూడా మనము డే టు డే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు ఆర్థిక రాజకీయ న్యాయము, భావము, భావ ప్రకటన, విశ్వాసము, అంతస్తులోను, అవకాశములోను, సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా 25th anniversary of adoption of Constitution. భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింప చేసుకున్న రోజు ఈరోజు.
సో ఆ రోజు అడాప్షన్ చేసుకున్న రోజు ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది 2 నెలల తర్వాత జనవరి 26 నుంచి, కానీ 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2 నెలల ముందుగానే మనం రాజ్యాంగ పరిషత్తులో దీన్ని ఆమోదింప చేసుకున్నాం. ఈ సందర్భంగా దీని యొక్క పుట్టుపూర్వతలను ఒక 2 నిమిషాల్లో మీ ముందు నుంచి మేడం గారితో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని మనం చేసి దీని యొక్క స్ఫూర్తిని మనందరం కూడా నిలుపుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాం. రానున్న భవిష్యత్ తరాలను ఉత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి అగస్త్య ఫౌండేషన్ ఆడిటోరియంలో సమగ్ర శిక్ష మరియు ఎస్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎంఈఓలకు ఉపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడుతూ రేపటి తరానికి ఉత్తమ భవిష్యత్తు ఇచ్చేలా విద్యార్థులకు ఉత్తమమైన విలువలతో కూడిన బోధన అందించాలన్నారు. విద్యార్థులను సన్మాన మార్గంలో నడిపేలా ప్రాథమిక విద్యా దశ నుండి నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న అన్ని పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లు నిర్వహించాలన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Later part we'll put a board like that. I'll tell you something. Thank you. So we'll keep updating. So in our life at least we have to plant 16 saplings so that we could breathe oxygen from the nature. I think we have planted recently started data from సనాతన ధర్మం మాతృ ప్రేమను తెలియజేసే విధంగా దేవకీ నందన వాసుదేవ చిత్రంను నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్రు రాఘవ థియేటర్లో ప్రదర్శించబడుతున్న తన మనవడు గల్లా అశోక్ నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సనాతన ధర్మాన్ని మాతృ ప్రేమను మరింతగా పెంపొందించే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు. ఈ చిత్రంలో తల్లి ప్రేమతో పాటు హాస్యం, వినోదం, సంగీతం, ఫైట్స్, ఇతర సన్నివేశాలను తీయడం జరిగిందన్నారు. ఇప్పటికే తను 2 సార్లు సినిమా చూడడం జరిగిందని, ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, చిట్టిబాబు, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పిన విగ్రహం అద్భుతంగా ఉంది. ఈ దివ్యమంగళ విగ్రహానికి ప్రత్యేకత ఉంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ నాయకులు నాగరాజు, దామోదరం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ భారతదేశానికి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాలకుల సవరణల పేరుతో రాజ్యాంగాన్ని తూట్లు పోడవద్దని ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని నిఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వ అధికారులు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, ఎస్ జయకుమారి, విజయకుమార్, రమాదేవి, రఘు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ విధానాల్లో మార్పు లేదని చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రతిమను చదివి ప్రతిజ్ఞ చేయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ నాగరాజన్, సిఐటియు ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గమని, ప్రజలకు తిండి పెట్టేదే రైతాంగమని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటర్లకు బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మతోన్మాదమని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా చెబుతుందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దేశంలో ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెడతామని చెబుతున్న మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలో ఈ నెల 25 నుండి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వంశ పారంపర్య ధర్మకర్త సిద్ధేశ్వరరెడ్డి, శంకర్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు కళ్యాణోత్సవం నిర్వహించారు. 27వ తేదీ బుధవారం వివిధ రకాల పుష్పాలతో ఊరేగింపు నిర్వహించి పుష్పయాగం కార్యక్రమంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆలయంలో 3 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని చిత్తూరు ప్రజా నాయకులు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చిత్తూరు పట్టణ అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రానున్న రోజుల్లో చిత్తూరు అభివృద్ధిపై చర్చించారు. చిత్తూరు నగరంలో దోమల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజారోగ్య విభాగ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పి నరసింహప్రసాద్ అధికారులకు సూచించారు. చిత్తూరు నగర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులపై తనిఖీలు నిర్వహించారు. అనంతరం జానకరపల్లి వద్ద నిల్వ ఉన్న నీటిలో దోమలు, లార్వాలు నియంత్రణకు ఆయిల్ బాల్స్లను వేసి నగరంలో దోమల నియంత్రణకు అన్ని వార్డుల పరిధిలో ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయడం విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి వార్డు పరిధిలో నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయడం సత్వరం పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్దేశించిన సమయంలో విధుల్లో ఉండేలా పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు బేసిన్లు పర్యవేక్షించారన్నారు.